తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగడంతో సంగారెడ్డి పట్టణంలో రాజకీయం వేడెక్కింది. వార్డుల వారీగా అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి మున్సిపాలిటీలోని 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భానూరి శైలేష్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఆయన ముందుకు సాగుతున్నారు. 10వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో భానూరి శైలేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతిష్టాత్మక పథకాలను ఇంటింటికి తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని హామీ ఇచ్చారు. నా పేరు శైలేష్ రెడ్డి. నేను 10వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాను. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఖచ్చితమైన మెజార్టీతోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే భారీ నిధులు మనం ఇక్కడ తీసుకొచ్చేసి మన వార్డుని అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఈ వార్డు యొక్క భవిష్యత్తు కూడా మారిపోతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సహకరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా చేయి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి మన కాలనీ యొక్క భవిష్యత్తును మార్చుకోవాలి. అలాగే వార్డు ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ ఖచ్చితమైన అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్న మన కాంగ్రెస్ పార్టీ గెలిపించేసి మనందరి అభివృద్ధికి మీరందరూ సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందిరమ్మ ఇండ్లు ప్లాట్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ మనకి గెలిచినట్లయితే మన వార్డు ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అలాగే మన ప్లాట్లు కూడా అందరికీ లబ్ధిదారులందరికీ వస్తాయని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందరు కూడా మాటిస్తున్నాను. లబ్ధిదారులందరూ కూడా ఇవి చేకూరేలాగా నేను కృషి చేస్తాను. మన వార్డులో ఉన్న ప్రతి సమస్యను అది మంచినీటి నుంచి మరుగుదొడ్ల మన మురికి కాలువల వరకు ప్రతి ఒక్కటి కూడా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక సూచనతోటి ప్రతి ఒక్క పాడైపోతున్న మోరీలు కానీ తర్వాత ఈ చెత్త సమస్యలు కానీ అన్నీ నివారించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ కేవలం మన వార్డులో మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే సాధ్యమవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి అందరు కూడా మనస్ఫూర్తిగా నన్ను గెలిపించాలని చెప్పేసి పేరున దండాలు పెడుతున్నాను. అందరు కూడా మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి.